ఇంకేముంది అయిపోయాయి. కేసీఆర్ అన్నట్టుగానే రైతు బంధుకు రామ్ చెప్పింది కాంగ్రెస్ పార్టీ. రైతు భరోసా 15,000 ఇస్తామంటూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఢిల్లీ లీడర్ నుంచి గల్లీ లీడర్ దాకా అందరూ హామీలు గుప్పించారు. ఇందిరమ్మ రాజ్యం అన్నారు. మాట తప్పం మడమ తిప్పమని ఫోజులు కొట్టారు. చివరికి ఏం చేశారు? రైతుల నెత్తిన నీళ్లు జల్లారు. మేమేమైనా దివానాగాళ్లమా అని డైలాగులు కొట్టిన రేవంత్ రెడ్డి ఆఖరికి రైతులను దగా చేశాడు. రైతు భరోసా 12,000 అంటున్నాడు. మోసం చేసిన రేవంత్ క్షమాపణ చెప్పాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం డిక్లరేషన్ పేరుతో రైతులను మోసం చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నేత రాకేష్ గారు. నమస్తే అండి. ఇందిరమ్మ రైతు భరోసా అంటే మాట మార్చే పథకమా, లేక మాటలో మార్పా, లేక పథకంలో మార్పా? ఎలా అర్థం చేసుకోవాలండి అసలు? ఒకటండి శోభన్ గారు, ఏదైతే ఈరోజు రైతులకు నమ్మకంగా మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ నమ్మకాన్ని ఎప్పుడో వమ్ము చేసిందండి. ఎందుకంటే ఏదైతే రైతు భరోసా పేరు చెప్పి కానీ రైతు బంధు డబ్బులే ఆ రోజు ఎలక్షన్స్ కు బిఫోర్ ఏదైతే కేసీఆర్ గారు తీసుకొచ్చి పెట్టిన పైసలన్నింటినీ ఎలక్షన్ కమిషన్ తో చెప్పి కంప్లైంట్ చేసి గవర్నర్ కంప్లైంట్ చేసి ఆ రోజు డబ్బులు ఆపారండి. ఆ డబ్బులు మాత్రమే రైతులకు అందే తప్పితే ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా రైతులకు కొత్తగా రైతు భరోసా పేరు మీద, అంటే వాళ్ళు ఇవ్వాల్సింది 15,000 కదా, 10,000 ఇచ్చినప్పుడు అది మన పైసలు అయితే కేసీఆర్ గారు డబ్బు, కేసీఆర్ గారు జమ చేసిన డబ్బే తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇంతవరకు రైతులకు అందించలేదండి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఏదైతే రైతులకు అందరికి కూడా 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని ఆ రోజు ఎలక్షన్ టైంలో 50,000 కోట్లు అని చెప్పేసి లాస్ట్ కు వస్తే ఈ రోజు 20,000 కోట్లు అని చెప్తున్నారు. 20,000 కోట్లు కూడా మాఫీ కాలేదండి. ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫస్ట్ విడత 16,000 కోట్లు రుణమాఫీ చేసింది. తర్వాత 19,000 కోట్లు రుణమాఫీని ఐడెంటిఫై చేసినా కానీ మనం 13,000 కోట్లు కట్టేశాం. ఇంకొక విడత ఇచ్చేది ఉండేది, ఎలక్షన్ల కారణంగా కోవిడ్ పరిస్థితులతోటి మనకు కొంత కంట్రోల్ అయింది. కానీ ఈ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులకు ఎక్కడ కూడా ఆర్థిక శాఖ నుంచి ఒక లెటర్ కూడా రాలేదు, ఇంతవరకు రైతులకు కూడా అందించలేదు. ఈ రోజు కొత్తగా మళ్ళొక మోసం నాటకాన్ని తెరలేపారు. రైతులందరూ వచ్చి అప్లై చేయాలి. ఈ రైతులకే కదా మేము కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం పోతో రైతు బంధు బంద్ అయిపోతుంది అని చెప్పారు. ఈరోజు అదే జరిగింది, బంద్ చేశారు. రైతులకు ఎక్కడ కూడా ధాన్యం మీద కూడా 500 రూపాయలు గిట్టుబాటు ధర ఇస్తున్నారు, ఎక్కడ కూడా ఇయ్యలేదు. రైతు కూలీలకు 12,000 ఇస్తున్నారు, కౌలు రైతులకు కూడా డబ్బులు ఇస్తున్నారు, ఎక్కడ కూడా ఇంతవరకు అందించలేదు. మరొకసారి రైతులను మోసం చేయడానికి, లేకపోతే ఎవరైతే భూ యజమానులను మోసం చేయడానికి కబ్జా కాలాన్ని అంటే కబ్జా కాలాన్ని మళ్ళీ పట్టాదారు పాస్బుక్ లో ప్రవేశపెట్టే కుట్ర చేస్తుంది ఈ ప్రభుత్వం. కంప్లీట్ గా రైతులను మోసం చేసి తద్వారా ఈ రేవంత్ ప్రభుత్వం లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మనల్ని మోసం చేస్తుందండి. సమయానికి పంట సాయం అందక ఇప్పటికే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. ఆ సంఖ్య కూడా ఈ ఏడాది కాలంలో అంటే 13 నెలలుగా గణనీయంగా పెరిగింది. మరి ఇప్పుడేమో కొన్ని గంటల పాటు సుదీర్ఘంగా జరిచిన కేబినెట్ భేటీ తర్వాత ముఖ్యమంత్రి వచ్చి కేవలం సాగుకు ఆమోగ్యమైనటువంటి పంటలకు మాత్రమే రైతు భరోసా అందుతుందని ఇవ్వడం, అది కూడా కౌలు రైతుకు సంబంధించి ఎలాంటి అంశాన్ని లేవనెత్తకపోవడం, రైతు బీమా గురించి కూడా మాట్లాడకపోవడం ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు శోభన్ గారు స్పష్టంగా ఒకవేళ నిజంగానే ఈయనకు రైతు భరోసా రైతు బంధు అందించాలన్న ఒక కోరిక ఉండుంటే ఏదైతే కేంద్రం కిసాన్ సమ్మాన్ యోజన ఇస్తున్నటువంటి 30 లక్షల మంది రైతుల కన్నా ఆ ప్రయోజనాన్ని ప్రవేశపెట్టేది ఉండే, ఇంతవరకు ప్రవేశపెట్టలేదు. మీకు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఆ రోజు జరిగినటువంటి ఏదైతే అసెంబ్లీలో జరిగినటువంటి డిస్కషన్ లో స్పష్టంగా చెప్పాడు,
మా దగ్గర తులం బంగారం ఇయ్యలేం, రైతు భరోసా ఇయ్యలేకపోతున్నాం, రైతు బంధు ఇయ్యలేకపోతున్నాం, మేము ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. 1,25,000 కోట్ల రూపాయలు అప్పు చేశాం, అయినా కానీ ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నాం అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఈ రోజు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే ప్రభుత్వం అండి. ఏ విధంగా కేంద్రానికి నిధులు పంపాలి అంటే కేంద్ర కాంగ్రెస్ పార్టీకి నిధులు పంపాలి. ఈ రోజు రాహుల్ గాంధీ పాదయాత్ర చేసినా గానీ ఆ పాదయాత్రకు బస్సు కూడా తెలంగాణ నుంచేలే పోవాలి. ప్రియాంక గాంధీ ఎలక్షన్లకు కూడా హెలికాప్టర్ తెలంగాణ నుంచేలే పోవాలి. కాబట్టి ఈ రోజు దేశం మొత్తంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని సాధడానికి కాంగ్రెస్ పార్టీ కష్టపడుతుంది తప్పితే తెలంగాణ ప్రజలను తెలంగాణ రైతులను ఆదుకోవడానికి ఏడా కూడా కష్టపడట్లేదండి. ఆల్రెడీ మీరు అన్నట్టు ఒక రైతు ఆత్మహత్యలే కాదు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, అదేవిధంగా ఫుడ్ పాయిజన్ తోటి గురుకులాల్లో ఉన్నటువంటి విద్యార్థుల హత్యలే చేస్తుంది ప్రభుత్వం. కానీ ఈ రోజు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మరొకసారి తెలంగాణలో 14 కంటే ముందు ఉన్నటువంటి రైతు ఆత్మహత్యలు కావచ్చు, ఎన్కౌంటర్లు కావచ్చు, ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన సంవత్సర కాలంలోనే దగ్గర 10 నుంచి 15 మంది నక్సలైట్ల పేరిట అమాయకులైనటువంటి ప్రజల్ని కాల్చి చంపినటువంటి ప్రభుత్వం మరొకసారి ఏదైతే చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆత్మహత్యల ప్రభుత్వం తప్పితే ఆదుకునే ప్రభుత్వం కాదని ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది. 29 రాష్ట్రాల్లో అమలు కాని ఒక అద్భుతమైన పథకము రైతు బంధు పథకం. అది కేవలం మన బీఆర్ఎస్ హయాంలోనే అమలులోకి వచ్చింది. మరి అలాంటి పథకాన్ని ఇంప్లిమెంటేషన్ రూపంలో 14 నెలలైనప్పటికీ అయినప్పటికీ కూడా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ కింద మనం భావించవచ్చండి. ఒకటండి శోభన్ గారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన తొలి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రైతుల గురించి రైతు భరోసా రైతు బంధు కావచ్చు, అదేవిధంగా రైతు బీమా కావచ్చు, పండిన ధాన్యాన్ని మొత్తాన్ని కూడా కొనుగోలు చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అండి. ఉచితంగా రైతులకు అందరికీ 24 గంటల కరెంట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ ఈ రోజు నేను ఇప్పటికి కూడా ఛాలెంజ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున, ఇప్పటి వరకు ఈ 3 సీజన్ లో కొనుగోలు చేసినటువంటి ధాన్యం వివరాలు కూడా అందించామంటే అందించలేని దుస్థితిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా ఇప్పటి వరకు రైతు ఏదైతే రుణమాఫీ జరిగిందని చెప్తుందో ఆ రుణమాఫీ ఎన్ని వేల కోట్లు జరిగినాయో మీరు ఆర్థిక శాఖ నుంచి రైతులకు అందినటువంటి డబ్బుల యొక్క వివరాలు అందించమన్నా కానీ అందించలేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందండి. కాంగ్రెస్ పార్టీ అంటేనే జూటా పార్టీ, జూటా ప్రభుత్వం. కాబట్టి రైతులందరినీ కూడా మోసం చేసి ఈ రోజు పరిపాలన కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ అండి మీ స్పందన తెలియజేసినందుకు.